మలయాళంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ చిత్రం వృషభ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంతో మగధీర తరహా కథనాన్ని ఎంచుకుంది. నందకిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో బన్నీ వాసు విడుదల చేశారు. ట్రైలర్తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిందనే అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది. కథ విషయానికి వస్తే ఆదిదేవ వర్మ అనే సంపన్న వ్యాపారవేత్తగా మోహన్ లాల్ కనిపిస్తారు. తరచూ కలల రూపంలో వెంటాడుతూ ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతూ కుమారుడు తేజ్ ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో ప్రేమ, శాపం, రాజ్యాలు, యుద్ధాలు, తండ్రి కొడుకు మధ్య పగ వంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. లింగ సామ్రాజ్యాధినేత రాజ విజయేంద్ర వృషభ గత జన్మ కథే ఈ సినిమాకు కేంద్ర బిందువు. విశ్లేషణలోకి వెళ్తే పునర్జన్మ కథలపై ప్రేక్షకులకు ఇప్పటికే మంచి అవగాహన ఉంది. అయితే ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ను కొత్తగా బలంగా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యారు. మొదటి భాగం పూర్తిగా గందరగోళంగా సాగుతుంది. డైలాగ్స్ బలహీనంగా ఉండటంతో కథపై ఆసక్తి తగ్గుతుంది. ఇంటర్వెల్ తర్వాత కొంత వేగం పెరిగినా లాజిక్ లోపాలు ప్రేక్షకుని ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఓ హోమం చేసి తండ్రిపై కొడుక్కి ఉన్న ద్వేషం తొలగిపోవడం వంటి సన్నివేశాలు నమ్మశక్యంగా అనిపించవు. టెక్నికల్ అంశాలు కూడా ఈ సినిమాకు పెద్దగా తోడ్పడలేదు. విజువల్ ఎఫెక్ట్స్లో క్వాలిటీగా కనిపిస్తాయి. యుద్ధ సన్నివేశాలు, రాజ్యాల సెట్లు ఆశించిన స్థాయిలో లేవు. కెమెరా పనితనం కొంతమేర బాగున్నా సంగీతం మాత్రం సినిమాను ముందుకు నడిపించలేకపోయింది. మొత్తం మీద ప్రొడక్షన్ విలువల్లో రాజీ పడిన భావన కలుగుతుంది. నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ తన సహజ నటనతో కొన్ని సన్నివేశాల్లో మెరిసిన కథా బలహీనతల వల్ల ఆయన ప్రతిభ పూర్తిగా బయటకు రాలేదు. రాజుగా ఆయనకు రావాల్సిన గంభీరత చాలా చోట్ల కనిపించదు. సమజిత్ లంకేష్ యాక్షన్లో బాగానే ఉన్నా నటనలో ఇంకా మెరుగుదల అవసరం. రాగిణి ద్వివేది పాత్ర చిన్నదైన ప్రభావం చూపుతుంది. నయన్ సారిక పాత్ర మాత్రం రొటీన్గా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ బలహీనమైన కథనం, లాజిక్ లోపాలు, టెక్నికల్ వల్ల వృషభ ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. మోహన్ లాల్ అభిమానులు ఈ సినిమాతో పూర్తిగా సంతృప్తి చెందడం కష్టం. క్లైమాక్స్లో తండ్రి కొడుకుల మానసిక సంఘర్షణ ఆలోచన బాగున్నా దాన్ని మరింత లోతుగా తీర్చిదిద్దితే సినిమా ఫలితం వేరుగా ఉండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.